సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పుట్టినరోజునే ఓ మెడికో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెంది అనంతలోకాలకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంకు చెందిన చింత అమృతరావు విద్యుత్ శాఖలో డిఈగా పనిచేస్తున్నారు. ఏకైక కుమార్తె చింత స్నిగ్ధ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. ఫిలిప్పీన్స్ దేశంలోని పెర్ఫెక్చువల్ హెల్ప్ యూనివర్సిటీ మనీలాలో స్నిగ్ధ ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. పుట్టినరోజున తెల్లవారుజామున 3 గంటల సమయంలో తమ కుమార్తె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని తండ్రి చింత అమృతరావు మెదక్ పట్టణం విద్యుత్ శాఖలో డిఈగా విధులు నిర్వహిస్తున్నారు. మా పాప 2021లో సెప్టెంబర్ 22 నాడు ఫిలిప్పీన్స్లోని మనీలాలో పర్ఫెక్చువల్ యూనివర్సిటీ అని ఉంటుంది. అక్కడ ఎంబీఏ కోసం వెళ్ళింది. ఇప్పుడు థర్డ్ ఇయర్. రోజు మాట్లాడుకున్నాం, ఎటువంటి టెన్షన్ లేదు. లేదంటే ఏం చెప్పలేదు 2 days బిఫోర్ తనతో మాట్లాడి 2 days బిఫోర్ నాతో మాట్లాడింది. ఈరోజు ఆఫ్టర్నూన్ ప్రజలతో మాట్లాడింది. మరి అంత సడన్ గా ఎందుకు వేసుకుందమ్మా హ్యాంగ్? ఆమె అసలు ఈరోజు పోయిందంటనా, రెస్టారెంట్కి పోయిందంట తినడానికి సాయంత్రం. అమ్మా అదే కదా ఆంటీ, మేము వేరే దగ్గర డెకరేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. తన పృథ్వీ దానికి రిసీవ్ చేయడానికి వెళ్ళారు. ఇంకా కామ్మా, అక్కడ వాళ్ళని అడిగావా? అక్కడ మెస్ దగ్గర కూడా ఉంటారు కదా. అసలు ఈ స్నిగ్ధ అసలు మధ్యాహ్నం మెస్కి వెళ్ళిందంటనా? అడుగుతాను ఆంటీ. అన్న మెస్ నుండి బయట ఉన్నారు, మాకు బయట కనుక్కోండి అమ్మా, కొంచెం డీటెయిల్స్ కనుక్కోండి. మధ్యాహ్నం అసలు మెస్కి వెళ్ళిందా లేదా? తను పొద్దున టిఫిన్కి వెళ్ళిందా, మధ్యాహ్నం మెస్కి వెళ్ళిందా? మరి ఎప్పుడు అయ్యింది ఇది? ఎప్పుడు చేసుకుంది? ఎంతసేపటి నుంచి రాలేదు? దరిద్రం మిల్లు ఉన్నది. కనీసం ఒకరికొకరు కూడా పక్కన చూసుకోరు. ఫోన్ చేసుకోలేదమ్మా మీరు ప్రొద్దున నుండి తను మాట్లాడుకుంటే? స్నిగ్ధ తల్లి, ఒక్కసారి లేచిరా అమ్మా. తల్లి కొరకు రావా తల్లి. మీ అమ్మ లేదా, డాడీ లేదా, తమ్ముడు లేదా? ఎందుకని అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీకేం తక్కువైందా మేడం? ఏది కావాలంటే అది పంపిస్తుంది కదా. ఎంత సంతోషంగా మాట్లాడు. అన్నీ బుక్ చేసుకున్న మాత్రమే చేసుకోవడానికి. అంతలో ఏమైందమ్మా? ఒక్కసారి మాతో మాట్లాడితే ధైర్యపరిచే వాళ్ళం కదా తల్లి. ఇంత పెద్ద నిర్ణయం ఎంత తీసుకున్నామా? తల్లి గురించి తండ్రిగా ఒక్కసారి ఆలోచించా. మేమేమైపోతాం తల్లి నువ్వు లేకపోతే? మా జీవితం ఎందుకు, మేము బ్రతకడం ఎందుకు తల్లి నువ్వు లేకపోతే? నా బిడ్డను ఎవరు చూడలేదు, ఆడ ఎవరు చూసుకోలేదు. నేనే పట్టించుకున్నట్టు ఇట్లా ఏది కాదు దేవా. ఒంటరి గట్టి పెద్ద బిడ్డ.
చదువు లేకపోతే లేకుండా వస్తే చాలంటుండే కదా డాల్వి, నువ్వు ఉంటే చాలు దేవా. నిన్న ఎట్లా చూడాలి పెట్టే స్థితిలో ఎంత ముద్దుగా మెచ్చుకున్నావు, ఎంత ముద్దుగా కాపాడుకున్నావు ఇప్పటి వరకు. నిమిషం ఫోన్ రాకపోతే ఎంత టెన్షన్ పడుతుంది మీ మమ్మీ. ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? మర్చికుంటావు ఇక్కడే సేఫ్ అన్నావు కదమ్మా. ఎంత సేఫ్ గుందో చేసా కదా తల్లి. నా భార్య పేరు చింతారణ, మా పాప పేరు చింత స్నిగ్ధ. మా పాప 2021లో సెప్టెంబర్ 22 నాడు ఫిలిప్పీన్స్లోని మనీలలో పర్ఫెక్షన్ యూనివర్సిటీ అని ఉంటుంది, అక్కడ ఎంబీఏ చదవడం కోసం వెళ్ళింది. ఇప్పుడు ఆమె 3rd ఇయర్. రోజు మాట్లాడుతుండే, ఆమె ఎటువంటి టెన్షన్ ఆమె లేదు, హ్యాపీగానే మాట్లాడుతుండే. ఈరోజు ఆమె బర్త్డే కనుక నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ విజ్ చేయడానికి వెళ్ళారు. ఆమె డోర్ తీయకపోతే డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళారు. అప్పటికే మేము అనుమానాస్పదంలో కింద పడి ఉండడం వల్ల వాళ్ళు హాస్పిటల్ తీయడానికి తీసుకెళ్ళారు. అయితే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళగానే అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పి వాళ్ళు ఇచ్చి చేశారు. దయచేసి ఇండియన్ గవర్నమెంట్ మాకు సహకరించి మా పాప బాడీని తొందరగా ఎక్కించాలని కోరుతున్నాము. అలాగే ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ కూడా మాకు సాయం చేయాలని కోరుతున్నాము. నేను యువతి యువకులకు ఒకటే విన్నపం చేస్తున్నాను, ఏంటంటే దయచేసి మీ పేరెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా, మీ పేరెంట్స్ ఎన్నో ఆశలతో సుదీర్ఘ తెరలో పంపిస్తున్నారు. దయచేసి మీ పేరెంట్స్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మీరు మంచిగా చదువుకోవాలని కోరుతున్నాను. ఎప్పుడు వచ్చేసారు మీకు? అయిపోయిందండి నైట్ 9 o'clock వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎప్పుడు వెళ్ళింది ఇక్కడ నుంచి? ఈ మధ్యలో ఏమైనా వచ్చింది పాప ఇక్కడికి? మొన్న లాస్ట్ ఏప్రిల్ ఏప్రిల్ మార్చ్లో వచ్చింది. ఏప్రిల్